అక్కడ ఋషిమునులంతా ఆశ్రమం పెట్టుకొని యజ్ఞ యాగాలు చేస్తూ అక్కడే వాసం చేసేవాళ్ళు. ఒకరోజు మిగిలిన ఋషిమునులంతా ఒక పెద్ద మహాముని, అంటే వాళ్ళకి ప్రముఖులైన సూత మహాముని, సూత పురాణికులు వాళ్ళ దగ్గర వచ్చేసి అడుగుతున్నారు, స్వామి ఏదైనా మంచి పూజ లేదంటే మంచి వ్రతం ఉంటే చెప్పండి. అది ఎలా ఉండాలి అంటే కష్టాలన్నీ దూరమైపోవాలి. తర్వాత మళ్ళీ అడుగుతున్నారు, స్వామి సులభంగా చేసేది చెప్పండి. కష్టాలన్నీ దూరం అవ్వాలి అని మళ్ళీ కష్టపడి చేయకూడదు, అవునా? అందుకే సులభంగా, ఎవరైనా సులభంగా చేసేది చెప్పండి. అంటే ఎవరైనా ఏదో అడిగారనుకోండి, ఇప్పుడు మీరే ఏదో జాతకం చూపించి ఏదో అడుగుతారు, స్వామి ఏదైనా గ్రాచారం బాగుందా చెప్పండి. నేనేదో పెద్దగా ఏదో పూజ చేసేయండి అని చెప్పేస్తే డబ్బులు ఖర్చు, అంటే ఎక్కువగా ఖర్చు అయ్యేది. తర్వాత ఏదో రోజు ఉపవాసం ఉండి చేసేది, అలాంటిది ఒకటి నేను చెప్పేస్తే మీకు స్వామి ఇలా చెప్పారు, మాకు చేయడానికి అవ్వదు, అందుకే ఇలా అయిందేమో అలా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళ దగ్గర ఏమవుతుంది అని తెలుసుకొని మేము చెప్పాలి. అందుకే వాళ్ళు ముందు అడిగేదే అలా అడిగేశారు, సులభంగా చేసేది చెప్పండి. అప్పుడు ఆ సూత మహామునులు చెప్తున్నారు, ఒకరోజు నారద మహర్షులు అన్ని లోక సంచారం చేసుకొని భూలోకానికి వచ్చారంట. భూలోకంలో మనుషుల కష్టాలన్నీ చూశారు. వాళ్ళ కష్టం ఎలా వస్తుంది అని చింతన చేస్తూ ఉన్నారు. కష్టం 3 రకమైన కష్టాలు వస్తాయి. తాపత్రయం అంటాం. మనకు ఏదైనా కష్టం వస్తే ఆడ భాషలో చెప్తాం, స్వామి చాలా తాపత్రయం అయిపోయింది, అవునా? 3 రకాల కష్టాలు: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. 3 రీత్యా వస్తుంది. ఆ కష్టాలన్నీ దూరమైపోవాలి ఎలా అని చింతనం చేస్తూ వైకుంఠానికి వెళ్ళారు. 7 ద్వారాలు, క్షీర సముద్రము, వైకుంఠము. అనంత అనే సర్పం మీద పడుకుని ఉంటాడు, యోగ నిద్రలో ఉంటాడు మహావిష్ణు. లక్ష్మి అతని పాదసేవ చేస్తూ ఉంటుంది. ఆ విష్ణుమూర్తిని చూసి ప్రార్థన అన్ని చేసి అడుగుతున్నారు, ఈ ప్రశ్నల్నే అడుగుతున్నారు నారద మహర్షి. అంటే నారదుడికి తెలీదా అని కాదు, నారదుడికి తెలుసు,